ఇన్నాళ్లుగా ఈ ఊర్లో అడుగు పెట్టకుండా తప్పు చేశా. అడవిలో అది ఇది తిని పెరిగిన ఈ శరీరానికి ఇయాల విందు భోజనం దొరికినట్టు. ఎవరక్క వీళ్ళంతా? ఏం జరుగుతుంది ఇక్కడ? శృంగారపు హోలీ ఆడతాను నీతో. మనువైనాక నీ యవ్వనం ఇసుమంత పెరిగింది. వయసైనా కూడా నీ వయ్యారాల్లో లోటు లేదో. చిలక కొట్టిన పండు భలే రుచి, భలే రుచి. నీ శరీరంతో కలిసి నీ ఊపిరిని ఊపిరిగా చేసుకుని నీలో వెచ్చని వేడి పుట్టిస్తా. నీ బుగ్గల్ని కొర్రెక్కి తింటా. ఏం చేస్తున్నావు నువ్వు? బుద్ధి ఉందా లేదా నీకు? దురాశ వలలో చిక్కుకుంటే ఇలాంటి ప్రమాదంలో పడతావని చెప్పానా లేదా నీకు? ఓ ఇక్కడి నుంచి పోతావా లేదా? క్షమించు తల్లి. క్షమించమ్మా. దేనికి పరికరాన్ని చెత్తను ఎందుకురా తీసుకొస్తున్నారు? ప్రాణం పోయే శరీరాన్ని కాకులకి గద్దలకి విసిరిపారాయండి.
వయసు వచ్చి నాకెందుకు ఇంకా పెళ్లి కాలేదు? ఇప్పటిదాకా నాకెందుకు ఎవరు పిల్లనివ్వలేదో ఇప్పుడు అర్థమైంది. ఒక అమ్మాయిని కంటికి రెప్పలా చూసుకునేవాడే మగాడు. కానీ నా తోడ పుట్టిన అక్కయ్యని, నేను ఇష్టపడిన అమ్మాయిని నా కళ్ళ ముందు తీసుకెళ్ళిపోతుంటే నేనేమి చేయలేకపోయాను. నాలాంటి పిరికుడు, చేతకాని బలహీనుడు ఈ భూమి మీద ప్రాణాలతో ఉండకూడదు. అయ్యో, అంజికి ఏమైంది స్వామి? ఏమైంది చెప్పండి. నీ దగ్గు పోయిందా? నా దగ్గు? అవును కదా, నేను ఇప్పుడు తగ్గట్లేదే. నా దగ్గు నయమైంది. నాకు ఇప్పుడు అబ్బా, దగ్గు నువ్వు కాసేపు ఊరుకోరా స్వామి. అంజికి ఏమైంది స్వామి? ఉన్నాడా లేక చనిపోయాడా? దేవుడు తొందరగా రండి. అటు చూడండి. శరీరం నుంచి తూటా బయటకు వచ్చింది. స్వయంగా వాళ్ళే చికిత్స చేసుకున్నారు. దేవుడు చేతికి దొరికిన ఆకులతో వైద్యం చేసుకున్నారు. గుడ్ మార్నింగ్ ఆఫీసర్. బుల్లెట్ దెబ్బలు తగిలిన తర్వాత కూడా హుషారుగా ఉన్నట్టున్నారే. నాకు ఫీజు ఇస్తారా లేదా? ఇదంతా ఎలా సాధ్యం డాక్టర్? చూడండి, ఈ అడవికి మీరు కొత్త. వీళ్ళ గురించి మీకు తెలీదండి. వీళ్ళెవరు? ఇక్కడున్న అడవి మనుషుల విలువేంటో మీకు తెలుసా? మగవాళ్ల వీప మీద ఉన్న శంఖం పుట్టుమచ్చను చూడండి. ఆడవాళ్ల నుదిటి మీద అమృత కలసపు పుట్టుమచ్చను చూడండి. ఆయుర్వేదానికి ఆదిదేవుడు, ద గాడ్ ఆఫ్ మెడిసిన్స్, ధనవంతరి వంశానికి చెందిన వాళ్ళు. వీళ్ల కంటి చూపు ఎలాంటిదంటే, మనుషుల దేహాన్ని చూసిన వెంటనే వాళ్ళ లోపల ఉన్న జబ్బుని కనిపెట్టే సామర్థ్యం ఉంది వీళ్ళకి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వీళ్ల చూపు ఒక ఎక్స్రే మిషన్ లాంటిది. ఎందరో రాజవైద్యులు ఆయుర్వేద జ్ఞానాన్ని వీళ్ల దగ్గర దానంగా తీసుకున్నారు. కానీ వీళ్ల దురదృష్టం ఏంటంటే, భగవంతుడు వీళ్ళకి విద్యని ఇచ్చాడు, కానీ వివేకం మాత్రం ఇవ్వలేదు.